హలో ఎవ్రీవన్, ఐఎమ్ బ్యాక్ విత్ న్యూ కాన్సెప్ట్. అదేంటో చూద్దామా? నేను ఇంతకు ముందు చాలా సెన్సిటివ్ గా ఉండేదాన్ని. ఇంతకు ముందు నేను అసలు అబద్ధాలు చెప్పేదాన్ని కాదు. ఇంతకు ముందు నేను అసలు క్లాసులు బంక్ కొట్టేదాన్ని కాదు. ఇంతకు ముందు క్లాసులకు రెగ్యులర్ గా వెళ్ళేదాన్ని. ఇలాంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్ లో ఎలా చెప్తాము చూద్దామా ఇప్పుడు? చూడండి, ఇంతకుముందు నేను క్లాసులకు రెగ్యులర్ గా వెళ్ళేదాన్ని. ఐ యూస్ టు గో టు కాలేజ్ రెగ్యులర్లీ. ఇక్కడ మనం వాడిన ఫ్రేజ్ ఏంటి? యూస్ టు కదా. ఇంతకుముందు నేను అసలు అబద్ధం చెప్పేదాన్ని కాదు. ఇది నెగిటివ్ సెంటెన్స్. ఐ డింట్ యూస్ టు టెల్ లైస్. ఇంతకుముందు నేను అబద్ధం చెప్పేదాన్ని కాదు. ఓకే, ఇంతకుముందు నేను పెద్దవాళ్ళని చాలా గౌరవించేదాన్ని. ఐ యూస్ టు గివ్ రెస్పెక్ట్ టు మై ఎల్డర్స్. ఇంతకుముందు నేను ఆ షాప్ లోనే బట్టలు కొనేదాన్ని. ఓకే, ఇంతకుముందు నేను ఆ షాప్ లోనే బట్టలు కొనేదాన్ని. ఐ యూస్ టు బై మై క్లాత్స్ ఇన్ దట్ షాప్ ఓన్లీ. చూసారు కదా. ఇంకా డీప్ ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలంటే ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ఓకే, వాచ్ దట్ వీడియో అండ్ సపోర్ట్ మీ. అలానే చాలా మంది నాకు కమెంట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ దట్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.